కేటీఆర్ గారు తనకు తానే ఇవాళ న్యూన్యతాభావంతోని మాట్లాడుతున్నట్టుంది బహుశా ఇవాళ. 2009 నుంచి ఇప్పటి వరకు గూడా ఆయన గెలిచిన ప్రతి గెలుపులో కూడా ఆయన అన్న 2 ఉన్నాయంట. హ్మ్. డబ్బుంది, మద్యం ఉంది. హ్మ్. 2018, 23 సంవత్సరంలో ఎలక్షన్‌ల ముందు నేను ఓపెన్‌గా బహిరంగంగా తనకు సవాల్ విసరడం జరిగింది ఇవాళ. మాటలు చెప్పడానికి 100 చెప్పొచ్చు ఇవాళ. కానీ అందులో నిజాలుండాలి గదా! ప్రజలను కొన్ని సార్లు మభ్యపెట్టగలుగుతాం. కానీ అన్ని సార్లు మభ్యపెట్టలేం. హ్మ్. రైట్. ఆ రోజు మొదటిది ఉద్యమం. రెండవది తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిండ్రు గాబట్టి. హ్మ్. మూడోది అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే ఏమన్నా అభివృద్ధి చేస్తారేమో అన్న ఆశ కొద్దీ ఇచ్చిండ్రు. హ్మ్. ప్రజలు ఆశావాదులు. హ్మ్. అవినీతి పెరిగింది. అవినీతిలో అభివృద్ధి జరిగింది ఇవాళ. హ్మ్. దోపిడీలో అభివృద్ధి జరిగింది. హ్మ్. అరాచకాలలో అభివృద్ధి జరిగింది. ప్రజాస్వామిక విలువలకు గాని, ఇలా పౌర హక్కులకు గాని, ప్రజాస్వామిక హక్కులకు గాని, ఇలా వాటిని కాలరాయడంలో అభివృద్ధి జరిగిందిక్కడ. కేసీఆర్ ఏమో పోయి ఫార్మ్ హౌస్‌కి పరిమితం అయిపోయిండు హ్మ్. ఆ దెబ్బకు. హ్మ్. హరీష్ రావు గారు సైలెంట్ అయిపోయిండు. ఇక కేటీఆర్ గారు పిచ్చెక్కి మాట్లాడుతుండ్రు. ఆయన తప్పకుండా పిచ్చాసుపత్రికి పోయి చూయించుకుంటే ఆయనకు ట్రీట్‌మెంట్ దొరుకుతది. హ్మ్. ఒకవేళ ఆయనకు కావాలనుకుంటే ప్రభుత్వం తరపున కూడా మేము హ్మ్. వారికి సహాయ సహకారాలు అందిస్తాం. ఎందుకంటే చాలా మందికి ఎల్ఓసీలు ఇస్తాం మేము. హ్మ్. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద డబ్బులిస్తున్నాం. హ్మ్. ఇలా ఆయనకు గూడా ఎల్ఓసీ శాంక్షన్ చేయమంటే చేయిస్తాం. హ్మ్. తప్పకుండా ఏమన్నా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి వారికి సలహాలిస్తే జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నాడు. సో, కేటీఆర్ నిన్న మొన్న కొన్ని బహిరంగ సభల దగ్గర మాట్లాడుతూ అసలు సిరిసిల్ల నియోజకవర్గంలో నేను ఒక్క రూపాయి కూడా వంచకుండా రాజకీయం చేస్తున్నా. నిజాయితీగా, పారదర్శకంగా గెలుస్తున్నా అని చెప్పేసైతే చెప్పిన సందర్భం చూసినాం. మరి అసలు సిరిసిల్లలో వాస్తవ పరిస్థితులేంది? కేటీఆర్ మాటల్లో నిజమేంది? మహేందర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో, కేటీఆర్ గారు ఈ మధ్యల అక్కడక్కడ సభల దగ్గర మాట్లాడుతూ అసలు సిరిసిల్లలో నేను ఒక్క రూపాయి వంచకుండా, మద్యం చుక్క వంచకుండా గెలుస్తున్నా అంటుండు. అసలు వాస్తవ పరిస్థితి ఏంది? బలమైన ప్రత్యర్థిగా ఉన్న మీరు అబ్జర్వ్ చేసిందేంది? ఆయనకే ఇయాల ఆత్మ ఘోషిస్తున్నట్టున్నది బహుశా. హ్మ్. నేనెప్పుడు కూడా తప్పు చేసినా, హ్మ్. పంచే నేను గెలిచినా, హ్మ్. నేను జనాన్ని మందులో ముంచే గెలిచినా అని చెప్పి హ్మ్. ఆయనకయన్నే ఆలోచన వస్తుంది. హ్మ్. ఇలా కేటీఆర్ గారు మాట్లాడిన మాటల్లో నేతి బీరకాయలో నెయ్యెంత నిజంగుంటదో, హ్మ్. వారి మాటల్లో గూడా అంతే నిజముంటది గల. హ్మ్. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ చెట్టును అడిగినా, ఏ కొమ్మనడిగినా, దేన్నడిగినా చెప్తారు. సిరిసిల్లలో ఆయన విజయానికి కారణాలేంటని అందరూ చెప్తారు ఇవాళ. హ్మ్. ఇవాళ నవ్విపోతురుగాగా నాకేటి సిగ్గన్న చందంగా మాట్లాడితే, ఆయనే అంతకంటే ఎక్కువ ఇంక మనం ఏం చెప్పలేము ఇయాల. ఎందుకంటే, నేను ఆయన మాదిరిగా బరి తెగించి మాట్లాడేటోడిని కాదు ఇవాళ. మా అమ్మ, నాన్న నాకు చదువు నేర్పించిండ్రు. కేటీఆర్ గారు తనకు తానే ఇవాళ న్యూన్యతాభావంతోని మాట్లాడుతున్నట్టుంది బహుశా ఇవాళ. ఆయన మాటల్లో ఇంతకుముందే చెప్పాను. నేతి బీరకాయలో నెయ్యెంత నిజంగుంటుందో, హ్మ్. ఆయన ఇవాళ మాట్లాడే ప్రతి మాట గూడా ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి తప్ప, ఆత్మ వంచన చేసుకొని మాట్లాడుతుండాల. సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రమంతా గూడా హ్మ్. టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత ఏ విధంగా డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండ్రు, మద్యాన్ని ఏ విధంగా విచ్చలవిడిగా పంచుతుండ్రు అని జెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గూడా కోడెక్కొస్తారు. హ్మ్. అందులో సిరిసిల్ల దానికేం అతీతం కాదివాళ. 2009 నుంచి ఇప్పటి వరకు గూడా ఆయన గెలిచిన ప్రతి గెలుపులో కూడా ఆయన అన్న 2 ఉన్నాయంట. హ్మ్. డబ్బుంది, మద్యం ఉంది. హ్మ్. 2018, 23 సంవత్సరంలో ఎలక్షన్‌ల ముందు నేను ఓపెన్‌గా బహిరంగంగా తనకు సవాల్ విసరడం జరిగింది ఇవాళ. నేను డబ్బు పంచను, మద్యం పంచను అన్నావు గదా! ఇద్దరం గూడా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర గాని, లేకుంటే తెలంగాణ విగ్రహం దగ్గర గాని ప్రమాణం చేద్దాం. సిరిసిల్ల ప్రజల సాక్షిగా రమ్మని జెప్పి బహిరంగంగా సవాల్ విసరడం జరిగింది ఇవాళ. హ్మ్. ఆయన ఎక్కడ గూడా వచ్చిన పాపాన పోలే. అంటే అందులోనే ఎంత నిజాయితీ ఉందో తేటతెల్లమైంది ఇవాళ. హ్మ్. మాటలు చెప్పడానికి 100 చెప్పొచ్చు ఇవాళ. కానీ అందులో నిజాలుండాలి గదా! ప్రజలను కొన్ని సార్లు మభ్యపెట్టగలుగుతాం. కానీ అన్ని సార్లు మభ్యపెట్టలేం. హ్మ్. రైట్. నేనదే అడుగుతున్నా. సరే ఒక్కసారి మొదటిసారి అంటే మభ్యపెట్టిండో, డబ్బులిచ్చిండో, గెలిచిండు. తర్వాత అభివృద్ధి పేరుతోటి ఓట్లు పడలేదా ఆయనకేమైనా? అభివృద్ధి ఏం జరగలేదు సిరిసిల్లలో. మొదటిసారి జరిగిన ఎలక్షన్ తెలంగాణ ఉద్యమం పేరు మీద జరిగింది. హ్మ్. రెండోసారి తెలంగాణ వచ్చిందని ఇచ్చారు. హ్మ్. మూడోసారి అధికారంలో ఉంది గదా! రెండోసారి అవకాశం ఇస్తే మళ్ళేమన్నా అభివృద్ధి చేస్తారేమో అన్న ఆశ కొద్దీ ఇచ్చారు. హ్మ్. ఆ రోజు మొదటిది ఉద్యమం. రెండవది తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిండ్రు గాబట్టి. హ్మ్. మూడోది అధికారంలో ఉన్నారు కాబట్టి మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే ఏమన్నా అభివృద్ధి చేస్తారేమో అన్న ఆశ కొద్దీ ఇచ్చిండ్రు. హ్మ్. ప్రజలు ఆశావాదులు. హ్మ్. రెండోసారి కాబట్టి గెలిచిన తర్వాత మొత్తం సీన్ మారిపోయిందా? ఇక్కడ జరిగిందంతా గూడా అభివృద్ధి జరిగింది. జరగలేదని నేను అనట్లే. హ్మ్. జరగలేదంటే తప్పు. హ్మ్. ఇక్కడ జరిగిన అభివృద్ధి విభిన్నంగా జరిగింది. హ్మ్. ఇలా దోపిడీలో జరిగింది అలా. హ్మ్. ఇసుక మాఫియాలలో జరిగింది.
ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా ఇక్కడ జరిగింది ఇయాల. ఎక్కడ చూసినా అవినీతిమయం ఇక్కడ. హ్మ్. ఇక్కడ ఈ ప్రాంతంలో చెట్టును, పుట్టను, గుట్టను, చేపను, నీళ్లను, చేప ఆఖరికి నీళ్ళలో ఉన్న ప్రతి జీవిని గూడా దోచుకునే విధంగా ఇవాళ ఇక్కడ దోపిడీ జరిగింది ఇవాళ. అవినీతి పెరిగింది. అవినీతిలో అభివృద్ధి జరిగింది ఇవాళ. హ్మ్. దోపిడీలో అభివృద్ధి జరిగింది. హ్మ్. అరాచకాలలో అభివృద్ధి జరిగింది. ప్రజాస్వామిక విలువలకు గాని, ఇలా పౌర హక్కులకు గాని, ప్రజాస్వామిక హక్కులకు గాని, ఇలా వాటిని కాలరాయడంలో అభివృద్ధి జరిగిందిక్కడ. ఒక గడీల పాలన కొనసాగిందిక్కడ. ఇవాళ నేరళ్ళ ఘటనను మీరు తీసుకున్నట్టయితే, అలాగే గిరిజన బాలికల హాస్టల్‌లో జరిగిన అకృత్యాలను చూసుకున్నట్టయితే, ఇవాళ మైనర్ బాలిక పైన రేపు జరిగిన సంఘటనను చూసుకున్నట్టయితే, గిరిజన మయ మయ బాలిక పైన ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో అందరూ కూడా తెలుసివాళ. కాబట్టి ఇవన్నీ గూడా మర్చిపోయి, సిగ్గు విడిచి, నిస్సిగ్గుగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటాను. హ్మ్. ఇలా అధికారం కోల్పోయిందెప్పుడు? ఎప్పుడైతే 23వ సంవత్సరంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ రోజు కొట్టిన దెబ్బకు ఇప్పటికి గూడా కళ్ళు బైర్లు గమ్మి ఇంకా దిమ్మ తిరిగి వాళ్ళు ఆ పరిస్థితిని కోలుకోలేకపోతున్నారు. హ్మ్. అప్పటినుంచి కేటీఆర్ మాట్లాడినా, కేసీఆర్ ఏమో పోయి ఫార్మ్ హౌస్‌కి పరిమితం అయిపోయిండు హ్మ్. ఆ దెబ్బకు. హ్మ్. హరీష్ రావు గారు సైలెంట్ అయిపోయిండు. కేటీఆర్ గారు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. ఆయన తప్పకుండా పిచ్చాసుపత్రికి పోయి చూయించుకుంటే ఆయనకు ట్రీట్మెంట్ దొరుకుతది. హ్మ్. ఒకవేళ ఆయనకు కావాలనుకుంటే ప్రభుత్వం తరపున కూడా మేము వారికి సహాయ సహకారాలు అందిస్తాం. ఎందుకంటే చాలా మందికి ఎల్ఓసీలు ఇస్తాం మేము. హ్మ్. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద డబ్బులిస్తున్నాం. హ్మ్. ఇట్లా ఆయనకు కూడా ఎల్ఓసీ శాంక్షన్ చేయమంటే చేయిస్తాం. హ్మ్. తప్పకుండా ఏమన్నా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి వారికి సలహాలిస్తే కేటీఆర్ చెప్తున్న మాటలు నిజం లేదా? రాబోయేది మా ప్రభుత్వం అంటుండు. కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. తప్పకుండా ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు ఆశతోని మాట్లాడాలి. హ్మ్. ఇలా క్యాడర్‌లో ఒక జోష్ నింపాలంటే వారు మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడిందో తప్పని నేను అంటలేను. ఒక రాజకీయ పార్టీ ఆయన మాట్లాడింది తప్పు. రాజకీయ పార్టీలో జోష్ నింపుకోవడానికి మాట్లాడింది హ్మ్. తప్పని నేను అంటలేను. హ్మ్. కానీ మాట్లాడుతున్న విధానాన్ని నేను తప్పుపడుతున్నాను. హ్మ్. వాళ్ళ క్యాడర్ కొరకు ఏం మాట్లాడుకున్నా మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక. హ్మ్. ఇలా ఇక్కడున్న వాస్తవాలను వాళ్ళ ప్రభుత్వంలో చేసిన వాస్తవాలను మరిచి మాట్లాడడం. హ్మ్. ఇలా కాళేశ్వరం పేరు మీద ఏ విధంగా లక్షల కోట్లు దోచుకున్నారు ఇయాల. హ్మ్. ఈ ప్రాంతంలో ఒక్కటే మాట చెప్తున్నా. పక్కన సిద్దిపేట ఉంటది. ఇటు పక్కన సిరిసిల్ల. అక్కడ వాళ్ళ మేనబావ హరీష్ రావు గారు. ఇటు పక్కన వాళ్ళ బామ్మర్ది. ఈయన ముఖ్యమంత్రి తర్వాతనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాడు ఇవాళ. వంది మగాదులు ఎప్పటికి తిరిగినరు ఇవాళ. హ్మ్. ఆయన ఏది చెబితే అదే విధంగా మాట్లాడినరు. అన్ని మంత్రుల శాఖలు హ్మ్. ఆయన ఆధ్వర్యంలోనే నడిచినాయి ఇయాల. ఇక్కడ నుంచి జిల్లెల ప్రాంతానికి వెళ్దాం ఇక్కడనే. హ్మ్. బార్డర్ మాకు జిల్లెల. హ్మ్. రంగనాయక సాగర్ నీళ్లు జక్కాపురం దాకొస్తాయి. హ్మ్. మాకు రావు. మీకు రాక రాలే. మాకు రాలే 10థ్, 11థ్ మాకు రావాల్సిన 10థ్, 11థ్, 12 ప్యాకేజీలు రావాలిక్కడ. హ్మ్. అక్కడి నుంచేమో నైన్త్ ప్యాకేజ్ రావాలి. హ్మ్. ఆ నైన్త్ ప్యాకేజ్ మలకపేట చెరువు నుంచి పోయి అప్పర్ మానేడం డ్యామ్‌లో పడితే అక్కడ ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలం అయితది. 10థ్, 11థ్, 12థ్ ద్వారా పోతే మళ్ళీ ఇక్కడ తంగలపల్లి మండలం గానియండి, అక్కడ నుండి పోతే మళ్ళీ ముస్తాబాద్ మండలం గాని ఇవన్నీ కూడా హ్మ్. రావాల్సిన నీళ్ళివ్వాలి. హ్మ్. మాకు హక్కు ఇది భిక్ష కాదు ఇవాళ. ఆ హక్కును అంటే ఎంతసేపు దోపిడీ మీద ఉన్నంత యావ హ్మ్. ఆయనకు ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు అభివృద్ధిలోనే సహాయపడాలన్న యావ ఎక్కడ చూపలే ఆయన. హ్మ్. ఇక్కడ ఉన్న ఒక్క ఎకరా గూడా ఎక్కువ నీళ్ళొచ్చిన పాపాన పోలే మీకు ఇక్కడ. నీళ్లు రాలినట్టున్నాయి. రోడ్డు కూడా రాలినట్టుంది. మీ దగ్గర పెద్ద మాకు రోడ్ లేనట్టుంది. మాకేది రాలే. హ్మ్. అన్నీ వచ్చినట్టు చెప్తాడు ఆయన అంతే భ్రమ కల్పిస్తాడు. ఈసారి ముఖ్యమంత్రి అయితే చేస్తాడు. అవుతే ఈ రాష్ట్రం మొత్తం అమ్ముకుంటాడాయన. ఆల్రెడీ అమ్ముకున్నారు. హ్మ్. మొన్న 8,00,000 కోట్లు అప్పయింది. హ్మ్. ఆ అప్పయిన పాపానికి ఇప్పుడు 6,750 కోట్లు నెల నెలకు మిత్తి సో, కడుతున్నాం మనం. వాళ్ళు 10 ఏళ్లలో అభివృద్ధి కోసం 8,00,000 కోట్ల అప్పు అని చేసినాం కావచ్చు. కానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదా అంటుర్రు. ఇప్పుడు ఎక్కడుందని మేము అంటున్నాం సో, కదా! కాళేశ్వరం కట్టిండ్రు. హ్మ్. కాళేశ్వరం ఏమో దేనికి పనికొస్తది ఇవాళ? హ్మ్. అన్నారం కట్టిండ్రు. సుందిళ్ళ కట్టిండ్రు. మేడిగడ్డ కట్టిండ్రు. హ్మ్. ఇవన్నీ ఏడున్నాయి? ఇవి ఇప్పుడు ఎందుకు పనికిరాని నిరర్ధకమైన ప్రాజెక్టులే కదా ఇవన్నీ. ఇయాల యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టిండ్రు. హ్మ్. ఎప్పుడో పాత తాతల టెక్నాలజీతోని కట్టిండ్రు. అది ఎందుకు పనికి రాకుంటున్నది ఇవాళ? హ్మ్. ఇవాళ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, ఎక్కడ వాళ్ళు ఆస్తులు క్రియేట్ చేసిర్రో వీళ్ళు 10 చెప్పాలి కదా! ఏళ్ళకి చేసిన అప్పులో సగం మీరు 2, 3 ఏళ్లలో చేసిర్రని చెప్పేసి కేటీఆర్ నిన్ననే మాట్లాడారు. 3, 4 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. మొత్తం నీ ప్రజలు మేము అప్పు చేయలేదని మేము చెప్పట్లే ఇయాల. హ్మ్. కానీ మేము అప్పెందుకు చేసినాం? హ్మ్. నువ్వు చేసిన అప్పులు మిత్తి తీర్చడానికే కదా! హ్మ్. నువ్వు చేసిన అప్పులు తీర్చుకుంటూనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టడానికి ఇవాళ. హ్మ్. మీరున్నప్పుడు ఎప్పుడు కూడా జీతాలు ఫస్ట్ తారీఖు రాలే హ్మ్. ఎంప్లాయీస్ గిట్ట. ఇవాళ ఎంప్లాయీస్‌కి అందరికి కూడా ఎంప్లాయీస్ గానియండి, రిటైర్డ్ ఎంప్లాయీస్ గాని అందరికి కూడా జీతాలు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపల అందరికి జీతాలు పడుతున్నాయి ఇవాళ. హ్మ్. అంటే అప్పు చేసి డెవలప్‌మెంట్ చేసినాం మేము. మీరు అప్పు చేసి కూడా ఏం డెవలప్‌మెంట్ లేదని చెప్పేసి మాఫియా నడుస్తుంది 2 సంవత్సరాలుగా అని చెప్పేసి కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు నేను పచ్చకామెలోళ్ళకి లోకమంతా పచ్చగా అవుపడదట. మాఫియా నాయకులకు ఎవరు పరిపాలించినా మాఫియా మాదిరినే అవుపడుతది ఇవాళ.
ఆ ముఠా ఏదైతే ముఠా ఉందో కేసీఆర్ అండ్ కంపెనీ ముఠా కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, హ్యాపీరావు కానివ్వండి, హ్మ్. నిన్న మొన్న బయటకు వచ్చిన కవితమ్మ గారు కానివ్వండి, ఈ ముఠాలో ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలిసి ఇవాళ. ఒకరేమో ఢిల్లీలో కళ్ళమ్మిండ్రు, హ్మ్. ఒకరేమో ఇసుక దందా చేసిండ్రు, ఒకరేమో భూదందాలు చేసిండ్రు, హ్మ్. ఒకరేమో తన కొరకు భూమిని ఆక్రమించుకొని కొండపోచమ్మ సాగర్‌నే కట్టుకున్నాడు. హ్మ్. ఆయన పొలాలకు నీళ్లు తెప్పించుకోవడానికి. హ్మ్. ప్రజల ప్రజల పొలాలకు నీళ్లు పారలే. హ్మ్. వాళ్ళ పొలాలకు నీళ్లు పారడానికి కొండపోచమ్మ సాగర్‌నే కట్టుకున్నాడాయన. హ్మ్. అందరేమో వరేస్తే ఊరన్నాడు. హ్మ్. ఆయనేమో వరేసుకున్నాడు. హ్మ్. ఇవన్నీ చూసినట్టయితే ఈ వైవిధ్యమైన మాటలు మీరు. సో మీరు అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతోటి మీరు కూడా దోపిడీకి పాల్పడుతున్నారు. మేము అధికారంలో రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు అంటున్నాడు. కలలు గాని హ్మ్. వద్దని మేము అంటలేగా. హ్మ్. కలలు పగటి కలలే అవి. హ్మ్. కలలెప్పుడు కూడా నిజం కావు ఇవాళ. హ్మ్. ముందల సిద్దిపేటలో ఆయన గెలుస్తారా? సిరిసిల్లలో ఈయన గెలుస్తారా? ఆలోచించుకోమని మరి చెప్పండి. మీది పగటి కళ్ళు కాదా? రేవంత్ రెడ్డి గారు కూడా పగటి కళ్ళే అంటారు. హరీష్ రావు మీద అనడంలో తప్పులేదు. హరీష్ రావు, కేటీఆర్ ఓడిపోయే పరిస్థితి ఉందా? నేనేమంటున్నా, అనడంలో తప్పులేదు. హ్మ్. రాజకీయ పార్టీలు తప్పకుండా అంటాయి. అనకుంటే తప్పు. హ్మ్. నేను ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాను. కేటీఆర్ గారు తప్పకుండా చెప్పాల్సిందే వాళ్ళ క్యాడర్‌ను హ్మ్. వాళ్ళని ఉత్తేజపరచాలంటే మాటలు చెప్పాల్సిందే. హ్మ్. కానీ ప్రజలు వాస్తవాలు చూస్తారు గదా! హ్మ్. రేపు అల్టిమేట్‌గా చూసేది ప్రజలు గదా! హ్మ్. న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఇయాల ఎవరేం జేషిండ్రు, నేనెందుకు అప్పు జేసినా, నువ్వెందుకు అప్పు జేసినావు అనేది ప్రజలు తేలుస్తారు గదా! రేపొద్దుగాల. హ్మ్. నేను జేసినప్పు దేనికి వాడినా, నువ్వు జేసినప్పుడు దేనికి వాడినావు, హ్మ్. నేనున్నప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్ని రాబడి ఎంత పెట్టుబడులొచ్చినాయి. హ్మ్. నీవున్నప్పుడు ఇప్పుడు అనేక సార్లు దావోస్‌కు పోయిండ్రు. హ్మ్. పైన వేల కోట్ల రూపాయలు చూయించిండ్రు హ్మ్. పెట్టుబడులు. హ్మ్. ఎక్కడైనా మీకు వేల కోట్ల రూపాయలలో ఎక్కడైనా మీకు గ్రౌండ్ అయినా నాకు చూయించండి ఒక 10. హ్మ్. అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ సూటు బూటు కోటేసుకోలే. హ్మ్. ఇంగ్లీష్ మాట్లాడరాదు ఎక్కువ. హ్మ్. అయినా ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్లొచ్చినాయి ఇయాల? హ్మ్. ఎన్ని కోట్లు ఇయాల గ్రౌండ్ అయితున్నాయి ఇవాళ? హ్మ్. అవి చూసుకోవాలి మీరు. హ్మ్. ఏ విధంగా జరుగుతుంది? నిజంగానే అప్పులు చేస్తే ఆ అప్పు ఏ విధంగా పోతుంది? హ్మ్. ఈ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్‌కమ్ పెరుగుతుందా? హ్మ్. మనిషి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా? హ్మ్. అనేది ఆ లైన్‌లో ఆలోచించాలి. హ్మ్. అప్పులు చేసినట్టే చేసినాం. అప్పులు హ్మ్. చేయని రాష్ట్రం లేదు ఇవాళ. హ్మ్. మేము కూడా చేసినాం. మేము చేయడానికి కారణం మీరు. హ్మ్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు 60,000 కోట్ల మిగులు బడ్జెట్‌తోని ఇచ్చినాం మేము. హ్మ్. ఆ 60,000 కోట్లు పోయి ఇయాల 8.5 లక్షల కోట్లు అన్నీ హ్మ్. చూసుకుంటే పెండింగ్ సో బిల్లులు అవినీతి చూసుకుంటే చేశారని ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ పోతారు? ఇప్పటికి 2.5 ఏళ్ళు అయితుంది. ప్రజలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారేమో, వాళ్ళని జైల్లేస్తారేమో అని ఆశించారు చాలా ఇప్పుడు మంది. ఒకటి చట్టం తన పని తను చేసుకుపోతది. ఏదో ఇయాల నేనొచ్చిన ఇది రాజకీయంగా అంటే ఒక రాజరికపు పోకడ కాదు. హ్మ్. ఇది ప్రజాస్వామ్యం. హ్మ్. ప్రజాస్వామ్యంలో కొన్ని ప్రాంతీయ పార్టీలొచ్చినప్పుడు వాళ్ళ అవసరాలకు అన్నింటిని కూడా తుంగలో తొక్కి వ్యవస్థలన్నింటిని కూడా తుంగలో తొక్కి ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను అన్నింటిని కూడా కాలరాసి వ్యవస్థ వ్యవస్థలన్నింటిని కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని అహంకారంతోని పరిపాలిస్తారు ఇవాళ. హ్మ్. ఇలా ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా బద్దలు కొట్టి హ్మ్. తీసుకుపోయినరు. హ్మ్. అదే మాదిరిగా కోదండరాం గారిని ఏ విధంగా తలుపులు సో పగలగొట్టి ఆయనట్లా తీసుకుపోయినరు. ఏసుకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆహ్, అయ్యిండు. మమ్మల్ని ఆహ్, అట్లా ఏసుకోతే మేము ముఖ్యమంత్రి అయిదాం అనే అనిపిస్తుంది. ఆలోచన వాళ్ళకుండొచ్చు. కేటీఆర్, హరీష్ కానీ రావు పదే పదే రే దమ్ముంటే రేవంత్ అరెస్ట్ చెయ్యి, దమ్ముంటే అరెస్ట్ చెయ్యి అని రేవంత్ రెడ్డి గారి జైల్లేశారు. సిస్టమ్ ఏందంటే మాకు ప్రజాస్వామ్యం మీద ప్రగాఢమైన హ్మ్. నమ్మకం, విలువ. ఎందుకంటే ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిందే హ్మ్. కాంగ్రెస్ పార్టీ. హ్మ్. వారి ఆధ్వర్యంలోనే వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. సామాన్యునికి గూడా పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను ఇచ్చి ప్రశ్నించే గొంతుకలను లేపింది హ్మ్. కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం. హ్మ్. అయితే వాటిని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధానం ఎవరికీ కూడా తెలవదు. అందులో న్యాయ వ్యవస్థ కూడా ఒక భాగం. హ్మ్. కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఉంటది. హ్మ్. తప్పకుండా ఏదో దొరికిండు ఈయన దొంగ అవినీతి అయింది. హ్మ్. ఇలా ఆయన కాళేశ్వరం కూలింది. కాళేశ్వరం నీళ్లు పనిచేస్తలేవు. అయినా 2.5 సంవత్సరం నుంచి పంటలు పండుతూనే ఉన్నాయి అంతకంటే ఎక్కువ. హ్మ్. అంటే అప్పటి గతంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గానియండి, వీటి ద్వారా వరద కాలువ ద్వారా గాని నీళ్లు వస్తూనే ఉన్నాయి, పారుతూనే ఉన్నాయి. ఆఖరికి కొండపోచమ్మ సాగర్ కూడా నింపుతున్నాం మేము. హ్మ్. ఆయన పొలాలకు కట్టుకున్న కొండపోచమ్మ సాగర్ కూడా నింపుతున్నాం మేము. హ్మ్. కేసీఆర్ కూడా అన్యాయం చేయట్లే మేము. హ్మ్. నీ పొలాలు కూడా పండించుకోమని నింపుతున్నాం మేము. హ్మ్. సో, మన రాష్ట్రంలో ఇంకొక పార్టీ కూడా ఉంది. ఆ పార్టీ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరేమో బీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తా పోతున్నారు. కేటీఆర్ ఏమంటున్నారంటే బీజేపీకి మాకే పోటీ ఉంటదని మిమ్మల్ని పక్కకు పెట్టేస్తున్నటువంటి పరిస్థితి. సో, బీజేపీ, బీఆర్ఎస్ కలిసొస్తే ఈ కాంగ్రెస్ పని అయిపోతది. జనసేన కూడా తెలంగాణకొస్తుంది. వాళ్ళే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడబోతుందని ఒక టాక్ కూడా నడుస్తుంది. ఈ జనసేన తెలంగాణకు రావడం కావచ్చు, లేకపోతే బీజేపీ, బీఆర్ఎస్ కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈ వీటి మీద మీ ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీకి బి టీమ్ అని. హ్మ్. మొదటి నుంచి కూడా మేము ఎప్పుడు చెప్పలే అది. ఇది హ్మ్. చీకటి ఒప్పందం. హ్మ్. ఇలా వాళ్ళు ఎక్కడ చూసినా గాని మేము చెప్పలే ఈ మాట. హ్మ్. సీఎం రమేష్ గారు చెప్పిర్రు. హ్మ్. మేము అనేక సార్లు చెప్పినప్పుడు సీఎం రమేష్ గారు చెప్పిర్రు. హ్మ్. కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్‌లో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో నా దగ్గరకొచ్చి అవసరమైతే బీజేపీలో విలీనం చేస్తాం. హ్మ్. మా పైన ఎటువంటి కేసులు లేక చూడండి. హ్మ్. మా చెల్లెని వదిలిపెట్టండి అని చెప్పి వచ్చింది వాస్తవం కాదని చెప్పి సీఎం రమేష్ గారు బాహాటంగా చెప్పిండ్రు ఇయాల. హ్మ్. దమ్ముంటే రమ్మని. హ్మ్. నువ్వు చెప్పింది అబద్ధమా? దమ్ముంటే రా నాతోని మాట్లాడమని చెప్పిండు. హ్మ్. దాని మీద కేటీఆర్ గారు ఎప్పుడైనా గొంతెత్తిండ్రా? హ్మ్.
మళ్ళీ సమాధానం ఇచ్చిండ్రా? హ్మ్. అంటే అనేక విషయాలలో ఇలా ఆహ్, అనేక సందర్భాల్లో ఇక్కడ గల్లీలో కుస్తీ, హ్మ్. ఢిల్లీలో దోస్తీ. హ్మ్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్‌లలో గానియండి, హ్మ్. అనేక సందర్భాల్లో వాళ్ళకి ఇప్పుడంటే వాళ్ళకి లేవు. ఇప్పుడు హ్మ్. రాజ్యసభలో 2, 3 సీట్లున్నాయి. హ్మ్. అన్ని విషయాలలో కూడా వాడు ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ వచ్చిండ్రు వాళ్ళ. హ్మ్. దీన్ని బట్టి మేము మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చినాం ఇయాల. బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమ కార్యకలాపాల్లో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకు షెల్టర్ అనేది కేవలం బీజేపీ ఇయ్యాలి. ఈడీ నుంచి గాని, సీబీఐ నుంచి గాని ఇచ్చేది బీజేపీ. సో, మనం ఇయాల ఎన్ని మా మ మా హ్మ్. మా దగ్గరున్న పనేంది మేము ఇయాల ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఇయాల మేము ఎంక్వైరీ చేసినాం. హ్మ్. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ద్వారా ఎంక్వైరీ చేసినాం కాళేశ్వరంలో. ఇవాళ మీకు అదే ఈ రేసింగ్ కార్లలో కూడా మేము ఎంక్వైరీ చేసి ఇయాల నిజ నిర్ధారణ జరిగింది. జరిగిన తర్వాత సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చినాం మేము. హ్మ్. ఎందుకంటే చేయాల్సిన పని వాళ్ళివాళ. హ్మ్. ఇయాల బాల్ వాళ్ళ సో, కోర్ట్‌లో మనం ఉంది. ఎన్ని మాట్లాడుకున్నా మోడీ, అమిత్ షా టార్గెట్ చేసిరంటే ఫినిష్ చేస్తారు. ఈసారి ఇప్పుడు తెలంగాణ మీద టార్గెట్ చేసిర్రు. ఈ పేరుతోటి ఓట్ల ప్రక్షాళన ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు బెంగాల్‌లో ఏదైతే జరిగిందో తెలంగాణలో కూడా అది రిపీట్ కాబోతుంది. కాంగ్రెస్ సర్కార్ కూలబోతుంది. బీజేపీ అధికారులు రాబోతుంది అంటున్నారు. అంటే బీజేపీకి ఓట్లు వేయని వాళ్ళే ఓట్లు తీసేస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగా పరిస్థితులు మార్చుకుంటున్నారు తెలంగాణలో అని అంటున్నారు. సరే ఒకటి ఏంటంటే బీజేపీ ఈ భారతదేశంలో ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను మీకు. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది ఇవాళ. హ్మ్. ఈ భారతదేశంలోని సబ్బండ వర్ణాలు ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు తన భుజాలపైన వేసుకున్నారు. అందుకే అప్పుడు నఫరత్ చోడో భారత్ జోడో అనే కార్యక్రమాన్ని ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేరినారు వాళ్ళు. అబ్ కీ బార్ 400 పార్ అనే ఒక నినాదంతోని బీజేపీ మొన్న పోయిన ఎలక్షన్‌లో వచ్చింది వాళ్ళ. వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే 400 సీట్లు దాటినట్టయితే భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు తీసుకొచ్చి, భారతదేశంలో పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను గూడా మొత్తంగా తీసేసి, ఒక వేరే మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చే వాళ్ళ ఉద్దేశ్యం కొద్దీ వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశాన్ని గ్రహించి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. వాళ్ళ నడ్డి విరిగి 250 రూపాయలనే వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకపోవచ్చు. వాళ్ళ యొక్క అహంకారానికి మాత్రం అడ్డుకట్ట వేసింది వాళ్ళు. హ్మ్. అదే మాదిరిగా ఎప్పుడైతే అప్పుడు జరగలేదో, మొన్న చెప్పాను మళ్ళీ వాళ్ళు. ప్రక్రియను చేపట్టిండ్రు. హ్మ్. ఎక్కడైతే వాళ్ళకు ఓట్లు అనుకూలంగా లేవో, వాటి మీద అనేకమైన ఇప్పుడు నా నా పేరే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నేనేం చేస్తా, నేను రాసేటప్పుడు నీ మిస్టేకో, నా మిస్టేకో నేను కె. కరుణామహేందర్ రెడ్డి అని చెప్తాను. హ్మ్. నా పేరు కె. కరుణామహేందర్ రెడ్డి రికార్డ్‌లో ఉంటది. హ్మ్. రాసేటప్పుడు ఏం చేస్తాడనే కరుణకు బదులు కర్ణ అని కొడతాడు. హ్మ్. కేఏఆర్ఎన్‌ఏ అని కొడతాడు. హ్మ్. కొట్టినప్పుడు ఏం చేస్తాను, దాన్ని కూడా అనామలి కింద తీసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. నేను హ్మ్. మనిషినున్నా, ఫోటోనున్నా, హ్మ్. అన్నున్నా. హ్మ్. ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉండడమే తప్పు. హ్మ్. ఆధార్ లింక్ చేస్తే ఆటోమేటిక్‌గా బయటపడతది. హ్మ్. ఆధార్ లింక్ చేసి వదిలిపెట్టు నువ్వు. నీకు నిజంగా కూడా ధైర్యం, దమ్ము ఉన్నట్టయితే ఆధార్ లింక్ చేసి వదిలిపెట్టు. హ్మ్. కరుణా మహేందర్ రెడ్డిని కరుణా మహేందర్ రెడ్డి కొట్టినాడు. నా తప్పు కాదది. హ్మ్. వచ్చిన ఎన్యూమరేటర్ తప్పు కావచ్చు, ఇంకోళ్ళు తప్పు కావచ్చు. హ్మ్. దాన్ని కరుణా మహేందర్ రెడ్డి అని రాసినందుకు మహేందర్ అనేటోళ్ళు కొందరు ఎంఏ, హెచ్ఈఎన్, డీహెచ్ఏఆర్ రాస్తారు. హ్మ్. ఎంఏ, హెచ్ఈఎన్, డీఈఆర్ అని రాస్తారు. కొందరు డీఏఆర్ అని రాస్తారు. హ్మ్. వాళ్ళ యొక్క భాషా పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు రాస్తుంటారు ఇవాళ. హ్మ్. వాళ్ళందరూ మనోళ్ళే. హ్మ్. నా ఫోటో ఉన్నది, నేనున్నా, హ్మ్. నా నివాసం ఉంది. అటువంటి పేర్లు కూడా అనామలీ పేరు మీద ఇప్పుడు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీని తీసుకున్నట్టయితే ఇంచుమించు సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో 59,000 ఓట్లు అనామలీ కేటగిరీలో ఉన్నాయియాల. హ్మ్. ఈ 59,000 మంది అనామలీ కేటగిరీ కింద ఉండాలంటే ఈ ఈ దేశంలో ఎంత అక్షరాస్యత ఎంతున్నది? హ్మ్. ఈ దేశంలో అక్షరాస్యత లేదు కదా ముందల. హ్మ్. ఇయాల ఈ దేశంలో నిజంగానే దీనికి ఒక సెపరేట్ ప్రక్రియ ఉంది. ఈసీ గాని, ఇంకోటి గాని స్వయం ప్రతిపత్తి గల సంస్థలు పనిచేస్తున్నాయి. వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు పనిచేస్తున్నాయి. ప్రెషర్‌లకు లోబడకుండా అంటే, నువ్వు ఒక జనాభా లెక్కల ప్రతిపాదన చేయాలంటే టీచర్‌నే వాడాలే. హ్మ్. రెవెన్యూ సిబ్బందిని వాడాలే. హ్మ్. ఈయన ఇటు పోవాలే, నేను అటు పోవాలే. హ్మ్. వీళ్ళు ఎంతమంది పని చేయాలే? హ్మ్. అంటే వాళ్ళొచ్చినప్పుడు నేనుండాలే. నా పని మీద నేను బయటకి పోతా. తన పని మీద తను బయటకి పోతాడు. తను వ్యవసాయం పని మీద పోతాడు. ఏ టైంలో రావాలో వీళ్ళు? హ్మ్. ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇవాళ. హ్మ్. వాళ్ళ గెలుపు కోసం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇయాల బీజేపీ పార్టీ అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుంది హ్మ్. అనేది వాస్తవం ఇయాల. హ్మ్. సో, దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మరి మీరన్నట్టుగా వాళ్ళు ప్రజలను ముప్పై జాగృతం చేయడమే. హ్మ్. ప్రజలను జాగృతం చేస్తాం. ప్రజలను జాగృతం చేసుకుంటూ వస్తాం. మళ్ళీ మొన్న ఇవాళ యాంపుల్ టైమ్ ఉంది ఇక్కడ. హ్మ్. మా కార్యకర్తలు, ప్రజలు ఇప్పుడు నేనున్నా, నా చుట్టాలని ఇప్పుడున్న మా కార్యకర్తలున్నారు. వాళ్ళ ఓట్లు చూసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు చూసుకోవాలి. వాళ్ళ చుట్టాల ఓట్లు చూసుకోవాలి. వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళ ఓట్లు చూసుకోవాలి. హ్మ్. మా బిఎల్ఏ టూలున్నారు. హ్మ్. వాటి ద్వారా ఇప్పుడు మాకు ఇంకా సఫిషియెంట్ టైమ్ ఉన్నది. హ్మ్. ఎందుకంటే బెంగాల్‌లో సఫిషియెంట్ టైమ్ లేకుండే. ఓకే. ఇవాళ మీకు సఫిషియెంట్ టైమ్ ఉంది. అనామలీ కూడా సఫిషియెంట్ టైమ్ ఉంది. ముప మొత్తం 92,000 ఓట్లు అక్కడ తీసేసినట్టున్నారు. హ్మ్. 92,000 ఓట్లు తీసేస్తే
అందులోకి మళ్ళీ 30,000 ఓట్లను హ్మ్. యాడ్ చేయమన్నారు. హ్మ్. ఆ 30,000 ఓట్లను యాడ్ చేయమంటే వాటిని యాడ్ చేయమన్నందుకు అందులో కేవలం 12,000 ఓట్లు మాత్రమే చేయగలిగిన్రు. అక్కడ హ్మ్. ఓటమి ఎంత? హ్మ్. కేవలం వాళ్ళకు 3,00,000 ఓట్ల చేతితోని ఓడిపోయినట్టుంది బహుశా. హ్మ్. మొత్తం డిఫరెన్స్. హ్మ్. ఇవాళ అదే పరిస్థితి ఇక్కడ కూడా తీసుకురావడం ఆలోచన వాళ్ళకుండొచ్చు. హ్మ్. అందుకు కావాల్సిన సన్నాహాలు చేసుకుంటది. హ్మ్. బి టీమ్‌గా బీఆర్ఎస్‌ని చేసుకుంటది. అవసరమైతే జనసేనని ఈ తీసుకొచ్చుకుంటది. డీలిమిటేషన్ గూడా ఎన్‌డీఏ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా చేసుకునే ఏమన్నా అవకాశం ఉందా? డెఫినిట్‌గా చేసుకునే వ్యవస్థ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం ఇయాల. హ్మ్. ఇయాల నేనేమంటున్నా మిమ్మల్ని, వ్యవస్థలన్నిటిని కూడా గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేసినయి. హ్మ్. వాళ్ళకి హెంచ్‌మెన్‌లను, ఎస్‌మెన్‌లనే పెట్టుకున్నారు వాళ్ళు. హ్మ్. కాబట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండ్రు. డెలిమిటేషన్ గాని, మహిళా రిజర్వేషన్ బిల్లు వీళ్ళు కొత్తగా చెప్పేదేందండి? హ్మ్. ఆల్రెడీ యూపీఏ గవర్నమెంట్‌లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు హ్మ్. వారు 33% ఇవ్వాలని చెప్పి రాజ్యసభలో బిల్ పాస్ చేసే ఉన్నారు దాన్ని. హ్మ్. మళ్ళా కొత్తగా వాళ్ళు మాట్లాడింది ఎలా? హ్మ్. సో, చివరగా రాష్ట్ర ప్రభుత్వంగా మీరు అనేక సంక్షేమ పథకాలు చేస్తుండొచ్చు మీరు చెప్తున్నట్టుగా. మీరు ఇన్ని చేస్తున్న స్థాయిలో ప్రచారం చేసుకోవడం విఫలమైతుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ చూసినా గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారులే కావచ్చు, ఇంకా అన్ని సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులు కూడా అంత పాజిటివ్‌గా కాంగ్రెస్ వైపు లేరు అనే ఒక టాక్ వినబడుతుంది. ఇది ఎక్కడ ఏ వైఫల్యంగా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు ఒకటండి, సోషల్ మీడియాను మేనేజ్ చేయలేకపోతున్నారా? లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు దోచుకున్న సొమ్ము వాళ్ళ దగ్గర ఉన్నది. హ్మ్. దోచుకున్న సొమ్ము దాచుకొని మెల్లమెల్లగా తీసుకుంటూ సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ దోపిడి ఉండదు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఇగ మన దాంట్లో డెమోక్రసీ ఎక్కువ. హ్మ్. కాబట్టి తప్పకుండా చేసిన పనిని ప్రజలు గుర్తిస్తారు. హ్మ్. ఎప్పుడు గుర్తించనో అప్పుడే గుర్తిస్తారు. దానికి అవకాశం లేదు. మంచిని చేస్తే హ్మ్. పలానోడు మంచి చేసిండని మీరే చెప్తారు ఇవాళ. ఓకే. కాబట్టి మంచి అనే దానికి ఎప్పుడు కూడా హ్మ్. దానికి ఒక అవసరాన్ని బట్టి తీస్తారు ఇవాళ. సో, ఓట్ల రూపంలో మీకు రిజల్ట్ వస్తదని 100 ఫలితం వస్తదని 100 నమ్ముతున్నారు. 100% వస్తది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు తిన్న రేవును మరవరు. హ్మ్. సద్ది తిన్న రేవును మరవరు. హ్మ్. ఇయాల ఎక్కడికెళ్ళినా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు నాకు చూపించండి ఇయాల. హ్మ్. ఇందిరమ్మ కాలంలోనే మాకు భూములు ఇచ్చిండ్రు అంటారు ఎస్సీలు గాని, ఎస్టీలు గాని. హ్మ్. ఇయాల ఇందిరమ్మ కాలంలో ఇల్లు ఇచ్చిండ్రు అంటారు. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అని చెప్పి మేము డబ్బా మాటలు చెప్పలే ఎక్కడ. హ్మ్. ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామంటే అప్పుడు 3,500 ఇల్లు ఇచ్చినాం ఇయాల. హ్మ్. పార్టీలకు అతీతంగా ఇచ్చినాం ఇయాల. మీరు ఓకే. ఎక్కడైనా తీసుకోండి. హ్మ్. ఎక్కడ చిల్లిగా కేటీఆర్ అవినీతి రాజీనామా చేస్తా అంటుండు ఇందిరా మిల్‌లను చూపెడితే. ఆ! హ్మ్. ఇప్పుడు సిగ్గులేని మాటలు ఆ! మాట్లాడితే ఇగ ఆ! ఆ! క ఇ ఇగో ఇవి తన ఈ పెద్ద మనిషి ఆయనే సాక్ష్యం. పెద్ద మనిషి చెప్తాడు. చెప్తున్నా. ఆ! మళ్ళిప్పుడు కట్టేటి బ్రహ్మాండంగా కడుతుండ్రు. ఆ! బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా. ఆ! 5,00,000 గవర్నమెంట్ వస్తే ఇంకా 5,00,000 కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కడుతుంది. ఆ! తోలిపోను సార్ మీరు. అంతేనా? ఆ! ఇందిరా మిల్లు బ్రహ్మాండంగా కడుతుర్రా? బ్రహ్మాండంగా చూపుతావా ఆ! సార్? ఎవలేం పైసలు అడుగుతారా మీ దగ్గర? అది కూడా కాదు ఇందిరా మిల్ ఎట్లా కడుతుర్రో చూడు. అంతేనా? ఆ! నిజాయితీగా కడుతుర్రు అంతా. నిజాయితీ మీదే. ఆ! హ్మ్. డబుల్ బెడ్‌రూమ్ రాలే అప్పుడు కేసీఆర్ టైంలో? ఎక్కడుంది ఎక్కడ లేదు. ఈ ఏరియాలో లేదు డబుల్ బెడ్‌రూమ్. ఆ! కేటీఆర్‌ని తోలుకురావన్నా ఈడికి మరి? కేటీఆర్ అంటుండు మరి. రమ్మను. అంతేనా? ఫస్ట్ వచ్చినప్పుడు ప్రతి మనిషితో చేయి కలిపిండు. ఇప్పుడు గెలిచింది వెనకాల అత్తలేడు. వత్తలేడా? వత్తలేడు. వారానికి 2 రోజులు సిరిసిల్లనే ఉంటా అన్నాడు గదా! సిరిసిల్లలో ఏముంటేమో సారు. ఆ! వచ్చి ఈడనే పండుకుంటా వారానికి 2 రోజులు అన్నాడట. వత్తలేడా ఇటెంకల? ఇటాంకలు అత్తలేడు మళ్ళా. ఓకే. ఓకే. సో, సార్ ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్‌కి సంబంధించి కూడా భయపడే ఇప్పుడు ఎలక్షన్స్ పెడతలేరు. మొన్న 10కి పదవి కాలం అయిపోయింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎలక్షన్స్ పెడతదని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఆయాసం, ఉబ్బసం ఉంటది వాళ్ళకి. ఆ ఆయాసాన్ని, ఉబ్బసాన్ని బట్టి మనం పెట్టం. హ్మ్. ప్రభుత్వంకి ఎప్పుడు పెట్టాలని నిర్ణయాలు తీసుకుంటది ప్రభుత్వం. పరిస్థితులను బట్టి, దాన్ని బట్టి అంటే ఎప్పుడు తీసుకుంటది. ఎన్నికలొస్తాయా? వాళ్ళ ప్రభావం చూపెట్టుకుందామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలొస్తాయి అప్పుడు నేను వచ్చిన ఎన్నికలలో ఏం చూయించిండ్రు? హ్మ్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ఏం చూయించిండ్రు? లోక్‌సభ ఎన్నికలలో ఏం చూయించిండ్రు? హ్మ్. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్‌లే లేరు. హ్మ్. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏం చూయించిండ్రు? హ్మ్. ఇలా అక్కడో, ఇక్కడో అడపాదడపా అక్కడక్కడ ఉంటది డెఫినిట్‌గా. లిబరల్స్ కంటోన్మెంట్ కూడా పోగొట్టుకున్నారు. ఉప ఎన్నికలలో ఏం చూయించిండ్రు? అంటే అక్కడ కాబట్టి పైసా రేపు ప్రభావమే ఉంది అని చెప్పేసి కూడా అమ్మా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పైసా ప్రభావం చూపించింది బై ఎలక్షన్స్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు అనేకమైన ఆరోపణలు చేయడంలో వాళ్ళు సిద్ధాస్తులు. దానికి ఎవరు వాళ్ళని మించిన గ్లోబల్ ప్రచారకులు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో గాని, దేశంలో గాని. కాబట్టి అయ్య షేరైతే ఈయన సవ్వ షేరు. వాళ్ళు ఇంకా వాళ్ళ బావ ఇంకో షేరు. హ్మ్. ఇలా ఈ షేర్లు, సవ్వ షేర్ల పంచాయతీ వాళ్ళ మధ్యలో నడవాలి. సో, చివరగా మా షేర్ల పంచాయతీ వచ్చింది కాబట్టి వాళ్ళ ఆడబిడ్డ పంచాయతీ ఏమంటారు మరి? సిరిసిల్ల కూడా వస్తున్నట్టుంది కదా కవిత. అలా ఇంటి పంచాయతీ అది. ఇంటి పంచాయతీ ఆడబిడ్డని కూడా ఇంట్లోకి ఎల్లగొట్టినోడు. హ్మ్. రేపు తెలంగాణ ఆడబిడ్డలకి ఏం చేస్తాడు? హ్మ్. అధికారం కోసం ఆడబిడ్డని ఇంట్లోకే ఎల్లగొట్టిండు. హ్మ్. ఆస్తి కోసం హ్మ్. ఆడబిడ్డని ఇంట్లోకే ఎల్లగొట్టిండు. హ్మ్. మరి ఇక రేపు పొద్దున తెలంగాణ ఆడబిడ్డలకి ఏం చేస్తాడాయన? అంతే. కాబట్టి కేటీఆర్ ఏం మాట్లాడినా అహంకారపూరితమైన మాటలే తప్ప, హ్మ్. ఆలోచనారహితంగా మాట్లాడే మాటలు కాదాయనే. హ్మ్. నేను ఇయాల కూడా చెప్తున్నా ఆయనకు. హ్మ్. ఆయన రాజకీయాలకు పనికిరాని వ్యక్తి. సూపర్. సార్ చివరగా ఫైనల్ క్వెషన్ ఏదైతే రేవంత్ రెడ్డి చంద్రబాబు గురువు
ముఖ్యంగా ఎల్లో కాంగ్రెస్ నడుస్తుంది, సైకిల్ కాంగ్రెస్ నడుస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీకి పనిచేస్తాడు, ఎవరంటారు కాంగ్రెస్ పార్టీకి ఎవరంటారు పనిచేస్తాడు, ఎవరంటారు బీఆర్ఎస్ అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ దేనితో పనిచేసింది? ఉమ్, ఒకప్పుడు బీఆర్ఎస్ దేనితో పనిచేసింది? సైకిల్‌తోని పనిచేసింది. కంకి కొడవలతో పనిచేసింది. సుత్తెతోని పనిచేసింది. ఆఖరికి వాళ్ళ పుస్తెలు తెంపిందది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం వాళ్ళు. వాళ్ళ మాటల్లో నేను ఇంతకుముందే చెప్పిన. వాళ్ళ మాటలు విశ్వసించే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఒకవేళ మీరు విశ్వసిస్తే మీరు పప్పులో కాలేసినట్టు. సో ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డినా ముఖ్యమంత్రి మారా? అది ఎప్పుడనేది కాలం నిర్ణయిస్తది. అధిష్టానం నిర్ణయిస్తది. కాబట్టి ఎవరు దక్షుడు అనుకుంటే వాళ్ళకిస్తారు.